దేవుని రాజ్యాన్ని కూల్చాలనుకున్న వ్యక్తునే దేవుడు తన రాజ్యాన్ని కట్టడానికి ప్రధాన ఆయుధంగా మార్చుకుంటే ఎలా ఉంటుంది? దానికి నిలువెత్తు సాక్ష్యమే అపస్తలుడైన పౌలు జీవితం. ఒకప్పుడు క్రైస్తవులను వేటాడిన సౌలు దమస్కు మార్గంలో క్రీస్తు ప్రేమను రుచిచూసి అదే క్రీస్తు కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టే పౌలుగా మారాడు. లోకమతన్ని గతాన్ని చూసి తృణీకరించినా దేవుడు మాత్రం అతన్ని నా నామమును భరించుటకు నేనేర్పరచుకొనిన సాధనమ్మని పిలిచాడు. 3 ఖండాలు, 13,000 మైళ్లు, అలుపెరుగని పాదాలతో సముద్రపు అలల సాక్షిగా సంకెళ్లు కూడా బంధించలేని ఆ ఆగని సువార్త ప్రవాహమే పౌలుగారి జీవితం. ఒక హింసకుడి హృదయాన్ని ప్రేమతో గెలిచి ప్రపంచ చరిత్రను మార్చివేసిన ఆ మహా అపస్తలుడి ఆత్మీయ ప్రయాణమే ఈరోజు మనం చూడబోయే వీడియో. యేసుప్రభువు పరలోకానికి వెళ్లిన తర్వాత అపోస్తలుల బోధ ద్వారా వేల సంఖ్యలో ప్రజలు విశ్వాసులుగా మారుతున్నారు. వారందరూ ఒకే కుటుంబంలా కలిసి ఉండేవారు. ధనవంతులు తమ ఆస్తులను అమ్మి ఆ డబ్బును అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేవారు. ఆ డబ్బుతో పేదలకు, ముఖ్యంగా విధవరాండ్రకు ప్రతిరోజు ఆహారం పంపిణీ చేసేవారు. సంఘం పెద్దదవుతున్న కొద్దీ ఒక సమస్య వచ్చింది. అక్కడ 2 రకాల యూదులు ఉండేవారు. హెబ్రీయులు, స్థానిక భాష అరామిక్ మాట్లాడేవారు. గ్రీకు భాష మాట్లాడే ఇతర దేశాల నుండి వచ్చిన యూదులు. గ్రీకు భాష మాట్లాడే విధవరాండ్రకు ఆహార పంపిణీలో అన్యాయం జరుగుతోందని ఫిర్యాదు వచ్చింది. అపోస్తలులు వాక్యపరిచర్యలో నిమగ్నమవ్వడానికి, భోజన పంపిణీ బాధ్యతలను చూసుకోవడానికి 7 నమ్మకస్తులను ఎంపిక చేశారు. వారిలో మొదటివాడే స్తేఫను. స్తేఫను కేవలం వడ్డించడానికే పరిమితం కాలేదు. పరిశుద్ధాత్మ శక్తితో అద్భుతాలు చేస్తూ ధైర్యంగా సువార్త ప్రకటించాడు. దీనిని సహించలేని యూదుల అధికారులు అతనిపై అబద్ధపు నిందలు వేసి మహాసభ శాంగ్హెడ్రిన్ ముందుకు లాక్కెళ్లారు. సభలో స్తేఫను యూదుల అవిధేయతను గద్దిస్తూ ప్రసంగించగా వారు కోపంతో అతన్ని నగరం వెలుపలకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టారు. స్తేఫను మోకరిల్లి, ప్రభువా, వీరిమీద ఈ పాపము మోపకుము అని ప్రార్థిస్తూ ప్రాణత్యాగం చేశాడు. స్తేఫను చంపబడుతున్నప్పుడు సౌలు అక్కడ ఉండి ఆ హత్యకు పూర్తిగా సమ్మతించాడు. స్తేఫను మరణంతో యెరూషలేము సంఘంపై భయంకరమైన హింస మొదలైంది. సౌలు ఈ హింసకు నాయకత్వం వహిస్తూ ఇంటింటికీ వెళ్లి విశ్వాసులను ఈడ్చుకుంటూ చెరసాలలో వేయించాడు. ఈ హింస వల్ల విశ్వాసులు చెల్లాచెదురై యెరూషలేము వదిలి పారిపోయారు. అయితే వారు వెళ్లిన ప్రతిచోటా సువార్తను విత్తడం ద్వారా దేవుని రాజ్యం ఇంకా వేగంగా విస్తరించింది. సౌలు కిలికియాలోని తార్సు నగరంలో జన్మించాడు. ఈ రోజుల్లో ఈ ప్రాంతం టర్కీ దేశంలో ఉంది. ఆ కాలంలో తార్సు విద్యకు, సంస్కృతికి పెద్ద కేంద్రం. ఇశ్రాయేలీయుడైన ఇతను బెన్యామీను గోత్రానికి చెందినవాడు. సౌలు కేవలం ఒక సాధారణ యూదుడు కాదు, అతడొక మేధావి మరియు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. యెరూషలేముకు వచ్చి ఆ కాలపు గొప్ప ధర్మశాస్త్ర పండితుడైన గమాలియేలు శిష్యుడిగా చేరాడు. అతడు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించిన పరిసయ్యుడు. పుట్టుకతోనే రోమా పౌరసత్వం కలిగి ఉండటం అతనికి సమాజంలో గొప్ప హోదానిచ్చింది. అయితే సౌలుకు క్రైస్తవులపై ఇంత ద్వేషమెందుకు? సౌలుకు క్రైస్తవులతో ఉన్న ప్రధాన సమస్య మతపరమైన పట్టుదల మరియు ధర్మశాస్త్రంపై ఉన్న అతిశయం. దీనికి 3 ప్రధాన కారణాలు. 1. యూదుల నమ్మకం ప్రకారం మెస్సయ్యా అంటే ఒక గొప్ప రాజు. ద్వితీయోపదేశకాండము 21:22 ప్రకారం మరణశిక్షకు తగిన పాపం చేసిన వారిని మ్రాణుమీద వ్రేలాడదీస్తారు. కాని క్రైస్తవులు శిలువపై చనిపోయిన యేసు ప్రభువును దేవుడని ప్రకటించడం సౌలు దృష్టిలో దైవదూషణ. 2. విశ్వాసమే రక్షణ అని క్రైస్తవులు బోధించడం ధర్మశాస్త్రానికి విరుద్ధమని అపస్తలుల కార్యములు 6:14 ప్రకారం నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని అతనికి అనిపించింది. నిజానికి స్టెఫెనుపై మోపిన ఆరోపణ కూడా ఇదే. 3. తాను దేవుని గౌరవాన్ని కాపాడుతున్నాననే తప్పుడు ఆవేశంతో క్రైస్తవులను హింసించడమే దేవుని సేవని నమ్మాడు. యెరూషలేములోని క్రైస్తవులను హింసించిన సౌలుకు అది చాలనిపించలేదు. సుదూర ప్రాంతాలలో ఉన్న వారిని కూడా బంధించాలని నిర్ణయించుకున్నాడు. ఆ పంథంతోనే దమస్కు నగరానికి వెళ్లడానికి ప్రధాన యాజకుడి నుండి అధికారపత్రాలు తీసుకున్నాడు. సౌలు తన సహచరులతో కలిసి దమస్కు సమీపిస్తుండగా మధ్యాహ్నకాలంలో సూర్యకాంతి కంటే ప్రకాశవంతమైన ఒక వెలుగు ఆకాశం నుండి అతని చుట్టూ మెరిసింది. ఆ వెలుగు తీవ్రతకు సౌలు భయంతో నేలమీద పడిపోయాడు. సౌలు నేలమీద పడి ఉండగా ఒక గంభీరమైన స్వరం వినిపించింది. సౌలా, సౌలా,
నీవేల నన్ను హింసించుచున్నావు? సౌలు వణుకుతూ, ప్రభువా, నీవెవడవు అని అడిగాడు. అప్పుడా ప్రభువు, నీవు హింసించుచున్న యేసును నేనే అని సమాధానమిచ్చాడు. క్రైస్తవులను బంధించడానికి వెళుతున్న సౌలు ఇప్పుడు క్రీస్తు ప్రేమలో బందీ అయ్యాడు. యేసు చనిపోయాడని నమ్మిన సౌలుకు యేసు సజీవుడని ఆ క్షణం అర్థమైంది. నేనేమి చేయాలి ప్రభువా అని సౌలు అడిగినప్పుడు ఆయన అతడిని పట్టణంలోకి వెళ్లమన్నాడు. సౌలు లేచి కళ్ళు తెరిచాడు కాని అతనికేమీ కనపడలేదు. అతడు గ్రుడ్డివాడైపోయాడు. అతని స్నేహితులు అతని చేతిని పట్టుకుని దమస్కు నగరంలోకి తీసుకువెళ్లారు. అక్కడ సౌలు 3 రోజులు అన్నపానాలు మానేసి తీవ్రమైన పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ గడిపాడు. సౌలు దమస్కులో ప్రార్థనలో ఉండగా దేవుడు అక్కడ ఉన్న అననీయ అనే భక్తుడితో మాట్లాడాడు. దేవుడు అననీయకు దర్శనమిచ్చి, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్లి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, అతడు ప్రార్థన చేయుచున్నాడు అని చెప్పాడు. అననీయ భయపడిపోయాడు. ప్రభువా, ఆ మనిషి యెరూషలేములోని నీ భక్తులకు ఎంత కీడు చేశాడో నేను విన్నాను. ఇక్కడికి కూడా మమ్మల్ని బంధించడానికే వచ్చాడు కదా అని అడిగాడు. దేవుడు అననీయతో ఇలా అన్నాడు, నీవు వెళ్ళు, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేనేర్పరచుకొనిన సాధనమయ్యున్నాడు. దేవుడు హింసకుణ్ణి తన పరిచారకుడిగా మార్చుకున్నానని స్పష్టం చేశాడు. అననీయ దేవుని మాటకు లోబడి సౌలు ఉన్న ఇంటికి వెళ్లాడు. సౌలు మీద చేతులుంచి, సౌలా, నా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీకు చూపు వచ్చునట్లును నీవు పరిశుద్ధాత్మతో నింపబడునట్లును నన్ను పంపియున్నాడు అని చెప్పాడు. వెంటనే సౌలు కళ్లనుండి పొరలు వంటివి రాలిపోయాయి. అతనికి మళ్లీ చూపు వచ్చింది. చూపు రాగానే సౌలు లేచి బాప్తిస్మం పొందాడు. ఆహారం పుచ్చుకొని బలపడ్డాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, క్రైస్తవులను చంపడానికి వచ్చిన సౌలు ఇప్పుడు అదే దమస్కులోని సమాజ మందిరాల్లో యేసే దేవుని కుమారుడు అని ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇది చూసి అందరూ విస్తుపోయారు. సౌలు చేస్తున్న ప్రసంగాలకు యూదులు సమాధానం చెప్పలేకపోయారు. దాంతో వారొక భయంకరమైన నిర్ణయం తీసుకున్నారు. సౌలును చంపేయాలి. అతడు నగరం నుండి పారిపోకుండా ఉండేందుకు దమస్కు పట్టణ ద్వారాల వద్ద పగలు రాత్రి కాపలా కాశారు. దమస్కు గవర్నర్, అంటే అరేతలాజు క్రింద ఉన్న అధికారి కూడా సౌలును పట్టుకోవడానికి వారిని ప్రోత్సహించాడు. యూదుల కుట్ర సౌలుకు తెలిసింది. ద్వారాల వద్ద కాపలా ఉండటంతో బయటకు వెళ్లడం అసాధ్యమనిపించింది. కాని దేవుని శిష్యులు ఒక తెలివైన మార్గాన్ని ఆలోచించారు. అప్పట్లో నగరాల చుట్టూ పెద్ద పెద్ద ప్రాకారాలు, అంటే గోడలు ఉండేవి. ఆ గోడలపై కిటికీలులాంటి నిర్మాణాలుండేవి. ఒక అర్ధరాత్రి వేళ శిష్యులు సౌలును తీసుకుని పట్టణపు గోడమీద ఉన్న ఒక కిటికీ వద్దకు చేరారు. అతన్ని ఒక పెద్ద గంపలో కూర్చోబెట్టి తాడు సహాయంతో గోడ వెలుపలికి నెమ్మదిగా దింపారు. చీకట్లో ఎవరికీ కనబడకుండా సౌలు అలా దమస్కు నుండి ప్రాణాలతో బయటపడ్డాడు. దమస్కు నుండి తప్పించుకుని సౌలు యెరూషలేముకు వెళ్లాడు. కాని అక్కడ అసలు సమస్య మొదలైంది. యెరూషలేములోని శిష్యులు సౌలును చూసి భయపడ్డారు. అతన్ని నమ్మలేదు. అప్పుడు బర్నబా ముందుకు వచ్చి దమస్కు మార్గంలో సౌలుకు ప్రభువు ఎలా కనిపించాడో వివరించి అతన్ని అపోస్తలులకు పరిచయం చేశాడు. యెరూషలేములో శిష్యులతో కలిసి తిరుగుతూ ప్రభువు నామోన ధైర్యంగా సువార్త ప్రకటించేవాడు. అతను గ్రీకు భాష మాట్లాడే యూదులతో వాదించి క్రీస్తు గురించి బోధించేవాడు. దీనివల్ల వారతన్ని చంపాలని పథకం వేశారు. ఈ విషయం తెలుసుకున్న తోటి విశ్వాసులు, అంటే సహోదరులు, సౌలును రక్షించడానికి అతన్ని కైసరియకు తీసుకెళ్లి అక్కడి నుండి తార్సు పట్టణానికి పంపించివేశారు. పౌలు తన జీవితంలో జరిగిన అసాధారణ మార్పును మరియు దేవుడు తనను ఏ విధంగా పిలిచాడో గలతీయులకు 1:15 నుండి 18లో వివరిస్తున్నారు. దేవుని పిలుపందుకున్న వెంటనే పౌలు ఏ మనుష్యుని వద్దకు వెళ్లి సలహా అడగలేదు. కనీసం తనకంటే ముందున్న అపోస్తలులను కలవడానికి యెరూషలేముకు కూడా వెళ్లలేదు. బదులుగా ఆయన అరేబియాకు, ఎడారి ప్రాంతానికి వెళ్లి ఆ తర్వాత తిరిగి దమస్కుకు వచ్చారు. దీని ద్వారా తన బోధ మనుష్యుల నుండి నేర్చుకున్నది కాదని, నేరుగా దేవుని నుండి వచ్చినదని ఆయన స్పష్టం చేస్తున్నారు. 3 సంవత్సరాల తర్వాత మాత్రమే
పౌలు యెరూషలేముకు వెళ్లారు. అక్కడ ఆయన పేతురును అంటే కేపాను కలిసి ఆయనతో 15 రోజులు గడిపారు. ఆ సమయంలోనే ఆయన ప్రభువు సోదరుడైన యాకోబును కూడా చూశాడు. యెరూషలేము సందర్శన ముగిసిన తర్వాత పౌలు అక్కడి నుండి బయలుదేరి సిరియా మరియు కిలికియా ప్రాంతాలకు వెళ్లాడు. కిలికియా అనేది పౌలు సొంత ఊరైన తార్సు ఉన్న ప్రాంతం. అంటే పౌలు సువార్త ప్రకటించడానికి తన సొంత ప్రాంతాల వైపు వెళ్లాడని మనం అర్థం చేసుకోవచ్చు. యూదయ ప్రాంతంలో ఉన్న క్రైస్తవ సంఘాలకు పౌలు వ్యక్తిగతంగా తెలియదు. వారు పౌలు ముఖాన్ని ఎప్పుడూ చూడకపోయినా అతని గురించి ఒక అద్భుతమైన వార్తను విన్నారు. అదేమిటంటే, ఎవరైతే గతంలో మనల్ని క్రూరంగా హింసించాడో, ఎవరైతే ఈ క్రైస్తవ విశ్వాసాన్ని సమూలంగా నాశనం చేయాలని చూశాడో, ఇప్పుడు ఆ వ్యక్తే ఆ విశ్వాసాన్ని ఇతరులకు ప్రకటిస్తున్నాడు. ఇది వారికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. పౌలులో వచ్చిన ఈ గొప్ప మార్పును చూసి ఆ విశ్వాసులు పౌలును బట్టి దేవునిని మహిమపరిచారు. వారి శత్రువు ఇప్పుడు వారి సహోదరుడిగా మారడం చూసి వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. అంతియోకయలో అనేకులు ప్రభువునందు విశ్వాసముంచుతున్నారని విని యెరూషలేము సంఘం బర్నబాను అక్కడికి పంపింది. అక్కడ జరుగుతున్న దేవుని కృపను చూసి బర్నబా సంతోషించాడు. అయితే అక్కడ పెరుగుతున్న సంఘానికి మరియు అన్యుల మధ్య జరుగుతున్న పరిచర్యకు పౌలు వంటి సమర్థుడైన వ్యక్తి అవసరమని బర్నబా గుర్తించాడు. వెంటనే పౌలును వెతకడానికి ఆయన తార్సు పట్టణానికి వెళ్లాడు. పౌలును కనుగొన్న తర్వాత బర్నబా అతన్ని అంతియోకయకు తీసుకువచ్చాడు. వారిద్దరూ కలిసి 1 సంవత్సరం పాటు అంతియోకయ సంఘంలో ఉండి అనేకులకు దేవుని వాక్యాన్ని బోధించారు. బర్నబా ప్రోత్సాహం, పౌలు పాండిత్యం కలిసి ఆ సంఘాన్ని ఆత్మీయంగా చాలా బలపరిచాయి. ఇది కేవలం బోధన మాత్రమే కాదు, అన్యులు మరియు యూదులు కలిసి ఆరాధించే ఒక నూతన సంస్కృతికి పునాది వేసింది. సంఘ చరిత్రలో ఇది అత్యంత కీలకమైన ఘట్టం. అంతియోకయలో ఉన్న విశ్వాసుల ప్రవర్తన, వారి మాటలు, క్రీస్తు పట్ల వారికి ఉన్న అంకితభావాన్ని చూసి అక్కడి ప్రజలు మొదటిసారిగా వారికి క్రైస్తవులు, క్రిస్టియన్స్ అని పేరు పెట్టారు. అంటే క్రీస్తును అనుసరించేవారు అని అర్థం. అంతియోకయలో పరిచర్య జరుగుతున్న సమయంలో యెరూషలేము నుండి కొందరు ప్రవక్తలు అక్కడికి వచ్చారు. వారిలో అగబు అనే ప్రవక్త నిలబడి లోకమంతటా గొప్ప కరువు రాబోతుందని పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించాడు. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను. ఈ కరువు వార్త వినగానే అంతియోకయలోని శిష్యులు తమ యూదయ సహోదరులకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ శక్తి కొలది విరాళాలు సేకరించారు. ఇది కేవలం బోధనకే పరిమితం కాకుండా కష్టాల్లో ఉన్న తోటి విశ్వాసులను ఆదుకోవాలనే వారి ప్రేమకు నిదర్శనం. సేకరించిన ఆ ధర్మాన్ని అనగా నిధులను యెరూషలేములోని సంఘ పెద్దలకు అందించే బాధ్యతను బర్నబా మరియు పౌలులకు అప్పగించారు. వీరు ఆ సహాయాన్ని తీసుకుని యెరూషలేముకు వెళ్లారు. అంతియోకయ సంఘంలో బర్నబా, పౌలుతో పాటు మరో 3 నాయకులుండేవారు. వారు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారితో మాట్లాడి, నేను పిలిచిన ప్రత్యేక పని కొరకు బర్నబాను, సౌలును వేరుపరచుడి అని సెలవిచ్చారు. సంఘం వారిపై చేతులుంచి దీవించి సాగనంపింది. పౌలు, బర్నబా మరియు వారి బృందం పాఫు నుండి ఓడలో బయల్దేరి పెర్గే పట్టణానికి చేరుకున్నారు. వీరు పెర్గే నుండి ప్రయాణించి పిసిదియలోని అంతియోకయకు చేరుకున్నారు. విశ్రాంతి దినాన సమాజమందిరంలో పౌలు నిలబడి ఇశ్రాయేలీయుల చరిత్రను, దేవుడు వాగ్దానం చేసిన మెస్సయ్య యేసుక్రీస్తే అని బలమైన సాక్ష్యమిచ్చారు. పౌలు ప్రసంగం ప్రజల హృదయాలను ఎంతగా తాకిందంటే వచ్చేవారం కూడా ఇదే మాటలు చెప్పమని వారు బతిమాలారు. మరుసటి విశ్రాంతి దినాన దేవుని వాక్యం వినడానికి దాదాపు ఆ పట్టణమంతా తరలివచ్చింది. అన్యజనులు రక్షణ వార్తను విని ఎంతో సంతోషించారు. దేవుడు నియమించిన వారందరూ విశ్వాసముంచారు. అంత పెద్ద జనసమూహాన్ని చూసి ఓర్చుకోలేక యూదుల పెద్దలు అసూయతో నిండిపోయారు. వారు పౌలు బోధను వ్యతిరేకిస్తూ అధికారులను రెచ్చగొట్టి పౌలును, బర్నబాను ఆ పట్టణపు సరిహద్దుల నుండి వెళ్లగొట్టారు. ప్రభువు చెప్పినట్లుగానే పౌలు మరియు బర్నబా తమ పాదధూళిని దులిపివేసి అక్కడి నుండి ఈకోనియాకు వెళ్లారు. కాని వారు వదిలి వెళ్లిన కొత్త శిష్యులు మాత్రం హింసలో కూడా ఆనందంతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడ్డారు. పౌలు, బర్నబాలు ఇకోనియలో సువార్త చెప్పినప్పుడు చాలామంది నమ్మారు. కాని వ్యతిరేకులైన యూదులు వారిని రాళ్లతో కొట్టాలని కుట్ర పన్నడంతో వారు అక్కడి నుండి తప్పించుకొని లుస్త్రకు వెళ్లారు. లుస్త్ర పట్టణంలో ఒక వింత సంఘటన జరిగింది.
అక్కడ పుట్టుకతోనే కుంటివాడైన ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు ఎప్పుడూ నడవలేదు. పౌలు మాట్లాడుతుండగా అతడు శ్రద్ధగా వింటున్నాడు. పౌలు అతని వంక తేరిచూసి అతనికి స్వస్థత పొందే విశ్వాసం ఉందని గ్రహించి బిగ్గరగా, నీ పాదములు మోపి సరిగా నిలువుము అని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ కుంటివాడు గంతులు వేసి నడవడం ప్రారంభించాడు. ఇది చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. వారు తమ భాషలో, దేవతలు మనుష్య రూపంలో మన దగ్గరికి దిగివచ్చారు అని కేకలు వేశారు. అంతేకాదు, వీరికి బలి అర్పించడానికి ప్రయత్నించారు. పౌలు వారిని వారించి, మేము మనుషులమే అని చెప్పాడు. కాని అంతలోనే యూదులు వచ్చి జనాన్ని రెచ్చగొట్టారు. వారు పౌలును రాళ్లతో కొట్టి చనిపోయాడనుకుని ఊరి బయటపడేశారు. కాని దేవుని శక్తితో పౌలు లేచి మరుసటి రోజు దెర్బేకు వెళ్లాడు. దెర్బేలో సువార్త చెప్పిన తర్వాత వారు భయపడి పారిపోలేదు. ఎక్కడైతే దెబ్బలు తిన్నారో ఆ లుస్త్రా, ఇకోనియా, అంతియోకయ పట్టణాలకే తిరిగి వెళ్లారు. అక్కడ ఉన్న శిష్యులను ధైర్యపరిచారు. సంఘ పెద్దలను నియమించారు. చివరికి తమ సొంత ఊరైన సిరియా, అంతియోకయకు చేరి దేవుడు చేసిన కార్యాలను సంఘానికి వివరించారు. రక్షణ పొందాలంటే అన్యజనులు కూడా ఖచ్చితంగా సున్నతి చేసుకోవాలి అని కొందరు వాదించారు. దీనిపై పెద్ద చర్చ జరిగింది. దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. రక్షణ అనేది కేవలము యేసుక్రీస్తు కృపవలనే కలుగుతుంది, ఆచారాల వల్ల కాదు అని పేతురు తేల్చి చెప్పాడు. అన్యజనులకు సున్నతి అవసరం లేదని నిర్ణయించారు. అయితే వారు ఈ 3 విషయాలకు దూరంగా ఉండాలని లేఖ రాశారు. విగ్రహాలకు అర్పించినవి, జారత్వం అంటే లైంగిక పాపాలు, రక్తం అంటే గొంతు పిసికి చంపినవి. ఈ నిర్ణయం విని అంతియోకయ సంఘం ఎంతో సంతోషించింది. సువార్తకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. కొంతకాలం తర్వాత పౌలు బర్నబాతో, మనం గతంలో సువార్త ప్రకటించిన పట్టణాలకు వెళ్లి సహోదరులను దర్శిద్దాం అన్నాడు. అయితే యోహాను మార్కును తమ వెంట తీసుకెళ్లాలని బర్నబా కోరాడు. కాని గత ప్రయాణంలో మార్కు వారిని విడిచిపెట్టి వెళ్లిపోయాడు కాబట్టి పౌలు అందుకు ఒప్పుకోలేదు. వారి మధ్య తీవ్రమైన వాదన జరిగి వారు విడిపోయారు. బర్నబా మార్కును తీసుకుని కుప్రద్వీపానికి వెళ్లాడు. పౌలు సీలను ఎంచుకొని సహోదరుల ఆశీర్వాదం పొంది సిరియా, కిలీకియా ప్రాంతాల గుండా సంఘాలను స్థిరపరుస్తూ వెళ్లాడు. పౌలు లుస్త్రకు వచ్చినప్పుడు అక్కడ తిమోతి అనే యవనస్తుని కలుసుకున్నాడు. తిమోతి తల్లి యూదురాలు, విశ్వాసి. తండ్రి గ్రీసు దేశస్థుడు. అక్కడి సహోదరులందరూ తిమోతి గురించి మంచి సాక్ష్యం చెప్పారు. పౌలు అతన్ని తనతో కూడా పరిచర్యకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. యూదుల నిమిత్తం అతనికి సున్నతి చేయించి తన బృందంలో చేర్చుకున్నాడు. వారు ఆసియాలో వాక్యం చెప్పకుండా పరిశుద్ధాత్మ ఆటంకపరిచాడు. వారు త్రోయస్కు వచ్చారు. అక్కడ రాత్రివేళ పౌలుకు ఒక దర్శనం కలిగింది. దర్శనం: మాసిడోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిడోనియాకు వచ్చి మాకు సహాయం చేయి అని బతిమాలాడు. వెంటనే దేవుడే తమను పిలిచాడని గ్రహించి వారు సువార్తను ఐరోపా వైపు నడిపించారు. నదీతీరంలో ప్రార్థన జరుగుతుండగా ఊదారంగు పొడి అమ్మే లిదియా వాక్యం విన్నది. ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె ఇంటివారు బాప్తిస్మం తీసుకున్నారు. సోదె చెప్పే ఒక దయ్యం పట్టిన చిన్నది పౌలును వెంబడించగా పౌలు ఆ దయ్యాన్ని వెళ్లగొట్టాడు. అది చూసి ఆమె యజమానులు కోపంతో పౌలు, సీలలను కొట్టించి చెరసాలలో వేయించారు. అర్ధరాత్రి వేళ పౌలు, సీలలు పాటలు పాడుతుండగా గొప్ప భూకంపం వచ్చింది. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. ఆ అద్భుతం చూసి చెరసాల నాయకుడు భయపడి, రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలి అని అడిగాడు. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు అని పౌలు చెప్పాడు. ఆ రాత్రే వారందరూ బాప్టిస్మం తీసుకున్నారు. తెస్సలోనికలో పౌలు 3 వారాలు సమాజ మందిరంలో లేఖనాలను వివరిస్తూ క్రీస్తే యేసు అని నిరూపించాడు. తెస్సలోనికలో పౌలు పరిచర్యకు ఓరవలేని కొందరు యూదులు పట్టణంలో అల్లరి సృష్టించి పౌలుకు ఆశ్రయమిచ్చిన యాసోనును అధికారుల ముందుకు ఈడ్చుకెళ్లారు. పౌలును వెంటనే బెరయకు పంపగా అక్కడివారు తెస్సలోనిక వారికంటే ఘనులైయుండి పౌలు చెప్పే విషయాలు లేఖనాల్లో ఉన్నాయో లేవో అని ప్రతిరోజు పరిశోధించి విశ్వసించారు. అయితే తెస్సలోనిక యూదులు అక్కడికి కూడా వచ్చి గొడవ చేయడంతో పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్లాడు.
ఏథెన్స్ పట్టణమంతా విగ్రహాలతో నిండి ఉండటం చూసి పౌలు ఆత్మ పరితాపపడింది. ఆయన సంతవీధిలో తర్కిస్తుండగా అక్కడి జ్ఞానులు అంటే ఎపికూరీయులు, స్తోయికులు ఆయనను అరేయోపకు అనే సభకు తీసుకెళ్లారు. వారు కొత్త సంగతులు వినాలనే కుతూహలంతో పౌలు బోధ గురించి అడిగారు. పౌలు అరేయోపకు సభలో వారి మధ్య నిలబడి అత్యంత చాకచక్యంగా సువార్తను ప్రకటించాడు. పునరుద్ధానం గురించి విన్నప్పుడు కొందరు అపహాస్యం చేశారు, మరికొందరు ఆసక్తి చూపారు. అరేయోపగీతుడైన దియోనూసియు, దమరి అనే స్త్రీ మరికొందరితో కలిసి విశ్వాసులయ్యారు. పౌలు ఏథెన్స్ నుండి కొరింతుకు వచ్చినప్పుడు రోమా నుండి బహిష్కరించబడిన అకులా, ప్రిస్కిల్లను కలుసుకున్నాడు. వారు కూడా పౌలులాగే డేరాలు కుట్టే వృత్తి చేసేవారు. పౌలు వారితో కలిసి ఉంటూ పనిచేస్తూనే ప్రతి విశ్రాంతి దినమున యూదులకు, గ్రీసు దేశస్థులకు సువార్త బోధించేవాడు. సీలా, తిమోతీలు వచ్చిన తర్వాత పౌలు మరింత ఆసక్తితో యేసేక్రీస్తు అని సాక్ష్యమిచ్చాడు. అయితే యూదులు ఆయనను వ్యతిరేకించి దూషించినప్పుడు పౌలు తన వస్త్రములు దులుపుకొని, ఇక మీదట నేను అన్యజనుల యొద్దకు వెళ్తాను అని ప్రకటించాడు. ఆ తరువాత సమాజమందిరపు అధికారి అయిన క్రిస్పు తన కుటుంబంతో సహా ప్రభువును నమ్మాడు. ఒక రాత్రి ప్రభువు పౌలుకు దర్శనమిచ్చి, భయపడకు, మాట్లాడుము, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నారు అని ధైర్యం చెప్పాడు. దీనితో పౌలు ధైర్యపడి అక్కడ 1 సంవత్సరం 6 నెలలు ఉండి దేవుని వాక్యాన్ని బోధించాడు. యూదులు పౌలుపై ఫిర్యాదు చేస్తూ అకయా అధిపతి అయిన గల్లియోను ఎదుట నిలబెట్టారు. అయితే గల్లియోను ఇది మతపరమైన వాదన అని భావించి దీనితో తనకు సంబంధం లేదని ఆ కేసును కొట్టివేశాడు. ఇది పౌలు పరిచర్యకు ఒక రకమైన చట్టబద్ధమైన రక్షణనిచ్చింది. కొన్ని రోజుల తరువాత పౌలు తన మొక్కుబడి తీర్చుకుని ప్రిస్కిల్లా, అకులలతో కలిసి ఓడలో ఎఫెసుకు వెళ్లాడు. అక్కడ కొద్ది కాలం తర్కించిన తరువాత దేవుని చిత్తమైతే మళ్లీ వస్తానని చెప్పి కైసరయ మరియు యెరూషలేము మీదుగా తిరిగి తన పరిచర్య కేంద్రమైన అంతియోకయకు చేరుకున్నాడు. పౌలు 2వ ప్రయాణంలో సువార్త ఆసియాను దాటి ఐరోపా ఖండంలోకి, యూరప్లోకి అడుగుపెట్టింది. ఫిలిప్పీ, తెస్సలోనికా, కొరింథు వంటి గొప్ప సంఘాలు స్థాపించబడ్డాయి. పౌలు సిరియాలోని అంతియోకయ నుండి బయలుదేరి తన 3వ యాత్రను ప్రారంభించాడు. ముందుగా గలతీయ మరియు ఫ్రుగియా ప్రాంతాల గుండా వెళుతూ అక్కడ తాను స్థాపించిన సంఘాలను సందర్శించి శిష్యులందరినీ ఆత్మీయంగా బలపరిచాడు. పౌలు ఎఫెస్సు నగరానికి చేరుకున్నాడు. ఇది ఈ యాత్రలో అత్యంత కీలకమైన భాగం. అతనిక్కడ సుమారు 3 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ యోహాను బాప్తిస్మం మాత్రమే తెలిసిన 12 మంది శిష్యులని చూసి వారికి యేసు గురించి బోధించి బాప్తిస్మమిచ్చాడు. వారు పరిశుద్ధాత్మను పొంది భాషలతో మాట్లాడారు. యూదులు వాక్యాన్ని తిరస్కరించినప్పుడు పౌలు తురన్ను అనే ఒక పాఠశాలలో ప్రతిరోజూ 2 ఏళ్లపాట వాక్యం బోధించాడు. ఆసియాలోని వారందరికీ, యూదులకు, గ్రీసువారికి సువార్త వినిపించింది. దేవుడు పౌలు ద్వారా వింతైన అద్భుతాలు చేయించాడు. పౌలు శరీరానికి తగిలిన రుమాళ్లు, గుడ్డలు తీసుకెళ్లి రోగుల మీద వేస్తే రోగాలు నయమయ్యాయి, దయ్యాలు పారిపోయాయి. యూదుల ప్రధాన యాజకుడైన స్కైవా 7 కుమారులు యేసు పేరు చెప్పి దయ్యాలను వెళ్లగొట్టడానికి ప్రయత్నించారు. అప్పుడా దెయ్యం, యేసు ఎవరో నాకు తెలుసు, పౌలు ఎవరో తెలుసు, మరి మీరెవరు అని వారిమీద పడి వారిని గాయపరిచింది. ఈ సంఘటనతో భయపడిన అనేకులు తాము రహస్యంగా చేసే మాంత్రిక విద్య పుస్తకాలను తగలబెట్టారు. ఎఫెస్సులో అర్తెమీ దేవత విగ్రహాలు చేసే దెమెత్రి తన వ్యాపారం పడిపోతోందని పౌలు మీద అల్లరి రేపాడు. ఎఫెస్సీయుల అర్తెమీదేవి గొప్పది అని జనం 2 గంటల సేపు కేకలు వేశారు. అల్లరి సద్దుమణిగిన తర్వాత పౌలు అక్కడి నుండి బయలుదేరి మాసిదోనియాకు వెళ్లి అక్కడ వారిని హెచ్చరించి గ్రీసు దేశానికి అంటే కొరింతుకు వచ్చాడు. అక్కడ 3 నెలలు గడిపాడు. యూదులు తన మీద కుట్ర పన్నారని తెలిసి సిరియాకు నేరుగా వెళ్లకుండా తిరిగి మాసిదోనియా మీదుగా ప్రయాణించాడు. పౌలు త్రోయాలో వారం మొదటి రోజున అనగా ఆదివారం రొట్టె విరుచుటకు కూడుకున్నప్పుడు అర్ధరాత్రి వరకు ప్రసంగించాడు. అప్పుడు ఐతుకు అనే యవనస్థుడు కిటికీలో కూర్చుని గాఢనిద్రలో ఉండి 3వ అంతస్తు నుండి కిందపడి చనిపోయాడు. పౌలు కిందకు దిగి అతన్ని కౌగిలించుకొని, కలవరపడకండి, ప్రాణం అతనిలో ఉంది అని చెప్పాడు. ఆ యువకుడు బ్రతికాడు. అందరూ గొప్పగా ఆదరించబడ్డారు. పౌలు యెరూషలేముకు త్వరగా వెళ్లాలని నిర్ణయించుకుని ఎఫెసుకు వెళ్లకుండా మిలేతురేవుకు వచ్చాడు.
అక్కడికి ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించాడు. నేను ఎవరి వెండినైనను బంగారమునైనను ఆశించలేదు. ప్రభువు తన రక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని జాగ్రత్తగా కాయండి. నేను వెళ్లిన తర్వాత క్రూరమైన తోడేళ్లు అనగా అబద్ధబోధకులు వస్తాయి అని హెచ్చరించాడు. వారందరూ మోకాళ్ళూని ప్రార్థించి పౌలు మెడమీద పడి ఏడ్చారు. ఇక తన ముఖం చూడరని చెప్పిన మాటకు వారు మిక్కిలి దుఃఖించారు. పౌలు తూరు తొలెమాయి మీదుగా కైసరయకు వచ్చాడు. అక్కడ అగబు అనే ప్రవక్త పౌలు దట్టి తీసుకొని తన కాళ్ళు చేతులు కట్టుకొని, యెరూషలేములో యూదులు ఈ దట్టిగలవానిని ఇలాగే బంధిస్తారు అని ప్రవచించాడు. అందరూ వెళ్లవద్దని ఏడ్చారు. కాని పౌలు, నా గుండె బద్దలు చేయకండి, యేసు నామం కొరకు బంధింపబడుటకే కాదు, చనిపోవడానికి కూడా నేను సిద్ధమే అని చెప్పాడు. చివరకు పౌలు తన సహచరులతో కలిసి యెరూషలేము చేరుకున్నాడు. అక్కడి సహోదరులు వారిని సంతోషంతో చేర్చుకున్నారు. ఈ యాత్రలో పౌలు కేవలం సువార్త చెప్పడమే కాకుండా రాబోయే ప్రమాదాల గురించి సంఘాలను సిద్ధపరిచాడు. తన ప్రాణం కంటే దేవుని పని ముఖ్యం అని నిరూపించాడు. యెరూషలేము దేవాలయంలో పౌలును యూదులు పట్టుకుని చంపాలని ప్రయత్నించగా రోమా సైనికాధికారి ఆయనను బంధించాడు. పౌలు ప్రజల ముందు మరియు యూదుల మహాసభ శాన్హీడ్రిన్ ముందు తన సాక్ష్యాన్ని ధైర్యంగా ప్రకటించాడు. పౌలును చంపడానికి యూదులు కుట్రపన్నగా రక్షణ కోసం ఆయనను కైసరయకు పంపారు. కైసరయలో అధిపతియైన ఫేలిక్సు ఎదుట పౌలు ప్రవేశపెట్టబడ్డాడు. పౌలు నీతిని గురించి ఆశానిగ్రహాన్ని గురించి బోధించినప్పుడు ఫేలిక్సు భయపడ్డాడు. కాని రాజకీయ కారణాల వల్ల పౌలును 2 ఏళ్లు ఖైదీగానే ఉంచాడు. ఫేలిక్సు తర్వాత వచ్చిన ఫేస్తు కాలంలో యూదులు పౌలుపై మళ్లీ నేరాలు మోపారు. తనపై అన్యాయమైన తీర్పు జరగకుండా ఉండేందుకు పౌలు, నేను కైసరు ఎదుటనే చెబుతాను అని ప్రకటించాడు. ఆ తర్వాత అగ్రిప్పారాజు ఎదుట పౌలు తన మారుమనస్సు గురించి గొప్ప సాక్ష్యాన్నిచ్చాడు. పౌలు రోమా పౌరుడు గనుక రోములోని చక్రవర్తి కైసరు ఎదుట విచారణ పొందే హక్కును ఉపయోగించుకున్నాడు. దీని ద్వారా సువార్తను రోము వరకు తీసుకెళ్లాలనే దేవుని సంకల్పం నెరవేరింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా దేవుని సువార్త రాజుల ఎదుట మరియు అధికారుల ఎదుట ప్రకటించబడాలని పౌలు పడిన ప్రయాస మనకు కనిపిస్తుంది. పౌలును మరియు ఇతర ఖైదీలను రోమా చక్రవర్తి కైసరు దగ్గరకు తీసుకెళ్లడానికి యూలీ అనే శతాధిపతికి అప్పగించారు. అక్కడ సైన్యాధికారి ఇటలీ వెళుతున్న ఒక అలెగ్జాండ్రియా నగరపు ఓడను చూసి అందులో ఎక్కించాడు. వారు ఓడలో బయలుదేరి ప్రయాసతో క్రేతు ద్వీపంలోని మంచిరేవులు అనే చోటికి చేరారు. అప్పటికే శీతాకాలం సమీపిస్తుండడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. అప్పుడు పౌలు వారిని హెచ్చరిస్తూ, అయ్యలారా, ఈ ప్రయాణం వల్ల సరుకులకే కాదు, మన ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి ఇక్కడే ఆగిపోదామని చెప్పాడు. కాని ఓడ యజమాని, నడిపించేవాడు పౌలు మాట వినలేదు. శతాధిపతి వారి మాటనే నమ్మి ప్రయాణం కొనసాగించాడు. మొదట మెల్లగా దక్షిణపు గాలి వీచింది. అంతా బాగుంది అనుకున్నారు. కాని కాసేపటికే యూరాక్లుదోను అనే పెనుగాలి విరుచుకుపడింది. ఓడ గాలికి కొట్టుకుపోయింది. చీకటి దినాలు. అనేక రోజులపాటు సూర్యుడిగాని నక్షత్రాలుగాని కనబడలేదు. పెద్ద తుఫానలుముకుంది. అందరూ బ్రతుకుతామన్న ఆశ వదులుకున్నారు. అప్పుడు పౌలు వారి మధ్య నిలబడి, ధైర్యం తెచ్చుకోండి, ఈ రాత్రి దేవుని దూత నాకు కనబడి, పౌలు, భయపడకు, నీవు కైసరు ఎదుట నిలబడాలి. దేవుడు నీతో ఉన్న వారందరినీ నీకు అనుగ్రహించాడు. కాబట్టి ఓడపోటుందిగాని మనలో ఎవరి ప్రాణం పోదు అని ధైర్యపరిచాడు. 14వ రోజు అర్ధరాత్రి ఓడ ఏదో భూమికి దగ్గరవుతోందని నావికులు గ్రహించారు. పౌలు అందరినీ బలవంతంగా ఆహారం తినిపించాడు. తెల్లవారాక ఒక ఇసుక దిబ్బ తగలడంతో ఓడ ముందు భాగం కూరుకుపోయింది. వెనుక భాగం అలల దెబ్బకు ముక్కలైపోయింది. శతాధిపతి పౌలును రక్షించడానికి ఖైదీలను ఎవరినీ చంపవద్దని సైనికులను ఆజ్ఞాపించాడు. ఈత వచ్చిన వారు ఈదుకుంటూ, రానివారు చెక్కల పట్టుకుని ఒడ్డుకు చేరారు. ఓడలోని 276 మంది క్షేమంగా నేలమీదకు చేరారు. ఓడ బద్దలైన తరువాత అందరూ సురక్షితంగా మెలీతే అనే ద్వీపానికి చేరారు. అక్కడి ప్రజలు అనాగరికులైనప్పటికీ చాలా మంచివారు. చలివేస్తుందని అందరికోసం మంటలు వేశారు. అప్పుడొక విచిత్రం జరిగింది. పౌలు మంటలో వేయడానికి పుల్లలు ఏరుతుండగా వేడికి ఒక విష సర్పం బయటకు వచ్చి పౌలు చేతిని కరిచిపట్టుకుంది.
అది చూసిన ఆ ద్వీపవాసులు, ఇతను ఖచ్చితంగా నరహంతకుడే, సముద్రం నుండి తప్పించుకున్నా న్యాయం ఇతన్ని బ్రతకనివ్వట్లేదు అని అనుకున్నారు. పౌలు శరీరం వాచిపోతుందని లేదా చనిపోతాడని వారు ఎదురుచూశారు. కాని పౌలు ఆ పామును మంటలో విదిలించాడు. అతనికి ఏ హాని కలగలేదు. అది చూసి వారి అభిప్రాయం మార్చుకుని, ఇతను మనిషి కాదు, ఒక దేవత అని అనుకోవడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఆ ద్వీప ముఖ్యుడైన పొప్లి తండ్రి జ్వరంతో బాధపడుతుంటే పౌలు ప్రార్థించి అతన్ని స్వస్థపరిచాడు. ఈ విషయం తెలిసి ద్వీపంలోని మిగతా రోగులు కూడా వచ్చి స్వస్థత పొందారు. 3 నెలల శీతాకాలం ఆ ద్వీపంలోనే గడిపారు. ఆ తరువాత అలెగ్జాండ్రియా ఓడ ఎక్కి సురకూసై, రేగియు, పుతియోలి మీదుగా చివరికి రోమ్ నగరానికి చేరుకున్నారు. రోమ్లోని విశ్వాసులు పౌలు వస్తున్నాడని తెలిసి చాలా దూరం ఎదురువచ్చి స్వాగతం పలికారు. అది చూసి పౌలు దేవునికి కృతజ్ఞతలు చెప్పి ధైర్యం తెచ్చుకున్నాడు. రోమ్లో పౌలుకు ఒక ప్రత్యేక వెసులుబాటు దొరికింది. అతడొక సైనికుడి కాపలాలో తన సొంత అద్దె ఇంట్లో ఉండటానికి అనుమతి లభించింది. రోమ్ చేరిన 3 రోజుల తర్వాత పౌలు అక్కడ ఉన్న యూదుల పెద్దలను పిలిపించాడు. నేను మన ప్రజలకు గాని ఆచారాలకు గాని వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. ఇశ్రాయేలు వారి నిరీక్షణ కోసమే, యేసుక్రీస్తు కోసమే నేనీ గొలుసులతో బంధించబడ్డాను అని వివరించాడు. వారు పౌలు చెప్పేది వినడానికి ఒక రోజు నిర్ణయించుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పౌలు మోషే ధర్మశాస్త్రం, ప్రవక్తల గ్రంథాల నుండి యేసుక్రీస్తే మెస్సియా అని వివరించాడు. కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. నమ్మని వారితో పౌలు ఒక మాట చెప్పాడు. మీరు వింటారుగాని గ్రహించరు అని యెషయా ప్రవక్త చెప్పింది నిజమే. కాబట్టి దేవుని రక్షణ అన్యజనుల వద్దకు పంపబడింది, వారు వింటారు అని ప్రకటించాడు. అపోస్తలుడైన పౌలు తన సువార్త ప్రయాణాల్లో గలతీ, తెస్సలోనీక, కొరింతు, రోమా సంఘాలకు పత్రికలు రాసి విశ్వాసంలో బలపరిచాడు. రోమ్లో ఖైదీగా ఉన్నప్పుడు ఎఫెసీ, ఫిలిప్పీ, కొలొస్సెయి, ఫిలేమోను పత్రికల ద్వారా క్రీస్తులోని లోతైన మర్మాలను వివరించాడు. చివరిగా సంఘాన్ని ఎలా నడిపించాలో బోధిస్తూ తిమోతి, తీతులకు రాసినవే కాపరి పత్రికలు, పాస్టోరల్ ఎపిసిల్స్. ఇవన్నీ క్రైస్తవ సిద్ధాంతానికి పునాదులు. పౌలు తన చివరి దినాల్లో చీకటి చెరసాల నుండి తిమోతికి రాస్తూ తన మరణం గురించి ఇలా చెప్పాడు. 2 తిమోతి 4:6-8 వరకు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలం సమీపమయ్యున్నది. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసం కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీటి కిరీటం ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. బైబిల్లో పౌలు మరణం గురించి ప్రత్యక్షంగా రాయబడనప్పటికీ చరిత్ర మరియు సంప్రదాయాల ప్రకారం రోమ్ చక్రవర్తి నీరో కాలంలో సుమారు క్రీస్తు శకము 64 నుండి 67 మధ్య పౌలు హతసాక్షిగా మరణించాడని తెలుస్తోంది. ఆయన రోమన్ పౌరుడు కాబట్టి ఆయనకు శిక్షగా తల నరకడం, బిహేడింగ్ ద్వారా మరణశిక్ష అమలు చేయబడింది.